హలో ఆల్. ఈరోజు మాకు చాలామంది స్టూడెంట్స్ అడిగే మెయిన్ కామన్ క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇప్పుడు అమెరికాలో పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో ఏ కంట్రీకి వెళ్తే బెటర్? సో దీంట్లో కళ్ళు మూసుకొని ఎవరైనా కూడా చాలామంది ఈరోజు అబ్జర్వ్ చేస్తే జర్మనీ ఈజ్ యాక్చువల్లీ బెస్ట్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్. ఇప్పుడు జర్మనీలో ఏంటంటే ప్రత్యేకించి ఇది వీసా మీకు ఒక కంట్రీ కాకుండా 26 దేశాలకి కామన్ వీసా వస్తుంది. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి మాస్టర్స్ తర్వాత ఈ 26 యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడైనా కూడా జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ట్యూషన్ ఫీజు కూడా చాలా తక్కువ, అంటే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా మనకి కేవలం ఒక 30,000 రూపీస్ పర్ సెమిస్టర్ నుంచి 50,000 పర్ సెమిస్టర్లో చాలా మటుకు పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ అందజేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ట్యూషన్ ఫీజు వచ్చేసి కేవలం ఒక 5 లక్షల నుంచి 7 లక్షలు 8 లక్షల్లో కూడా మనం మాస్టర్స్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ఒక ఐఎల్టీఎస్ ఎగ్జామ్ కావాలి. ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్, ఈ రెండిట్లో ఏదైనా ఎగ్జామ్ రాసినా కూడా దీనికి మనకి 7.5 అవసరం లేదు. కేవలం ఐఎల్ 6.0 ఆర్ టోఫెల్ అయితే 79. సో ఈ స్కోర్ ఉన్నట్లయితే చక్కగా మనం జర్మనీ ప్రాసెస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జర్మనీ మేజర్గా ఏంటంటే వీసా సక్సెస్ రేట్కి చాలా మంచి కంట్రీ. అంటే చాలామంది స్టూడెంట్స్కి మెయిన్గా ఏంటంటే వీసా దగ్గర సక్సెస్ రేట్ ఎలా ఉంది అంటే, ఈరోజు ఆస్ట్రేలియాకి చూసుకున్నా, అమెరికాకి చూసుకున్నా కూడా వీసా రిఫ్యూజల్ రేట్కి ఎక్కువ భయపడుతూ ఉంటారు. బట్ జర్మనీలో ఏంటంటే టచ్ వుడ్ ఇప్పటిదాకా విదేశ్ కన్సల్స్లో మనకి 100% సక్సెస్ రేట్ ఉంది. దానికి కారణం ఏంటంటే బేసికలీ ఆ డాక్యుమెంటేషన్ చేసే పద్ధతిలో 100% విదేశ్ కన్సల్స్ టీమ్ వీ హ్యావ్ అవర్ ఎఫర్ట్స్ ఐ పుట్ ఇన్ అండ్ ఒక రైట్ గైడెన్స్ ద్వారా స్టూడెంట్స్కి మనకి 100% వీసా సక్సెస్ రేట్ అటెండ్ చేయడానికి ఉంటుంది. అయితే ఇక్కడ మనం జర్మనీలో మాస్టర్స్ చేయడం ద్వారా మీకు కోర్స్ వచ్చేటప్పటికి ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్లో కోర్స్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఆ దేశంలో 1.5 ఇయర్ పోస్ట్ స్టడీ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 18 months ఆఫ్ జాబ్ సర్చ్ వీసా. సో యూజువల్గా ఒక 2 ఇయర్స్ మీరు మాస్టర్స్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొక 18 monthsలో ఏదైనా ఒక జాబ్ పట్టుకుంటే వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక 3 ఇయర్స్ మీరు వర్క్ పర్మిట్లో ఆ కంట్రీలో కంటిన్యూ అయితే స్టూడెంట్కి పిఆర్ రావడం కూడా జరుగుతుంది.